వెల్కమ్ టు మాస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనం NCF 2005లో ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాము. విద్యా ప్రణాళికలో ఏ అంశాలు పొందుపరచాలో తెలియచేసేది జాతీయ విద్యా విధానం. వీరి సూచనల మేరకు ఈ విద్యా ప్రణాళిక చట్టం తయారు చేసింది NCERT. NCERT అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, అంటే జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ సంస్థ. నెక్స్ట్ మనకు వచ్చేసి NPE 2020 సూచన మేరకు NCF 2021 ఈ మధ్య విడుదలైంది. NPE 2020 యొక్క అధ్యక్షుడు ఎవరు? శ్రీ కస్తూరి రంగన్. విద్యా ప్రణాళిక చట్టంలో మూడు అంశాలు ఉంటాయి. విద్యా ప్రణాళిక ఆధారాలు, ప్రధాన విద్యా ప్రణాళిక వివరణ. NCF అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005. నెక్స్ట్ NCF 2005 నివేదిక దేని ఆధారంగా రూపొందించారు అంటే భారరహిత అభ్యసన నివేదిక 1993లో. లెర్నింగ్ వితౌట్ బర్డెన్. NCF రూపొందించడానికి ఏర్పాటు చేసిన కమిటీ జాతీయ స్టీరింగ్ కమిటీ. ఈ జాతీయ స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఎవరు? ప్రొఫెసర్ యశ్పాల్. ఈ కమిటీ చైర్మన్తో కలిసి మొత్తం సభ్యుల సంఖ్య 31 + 1 34 + 1 35, అంటే 34 సభ్యులు ఉంటారు, 1 చైర్మన్, 35. ఈ కమిటీలోని 34 మంది సభ్యులలో తెలుగు వ్యక్తి ఎవరు? ప్రొఫెసర్ శాంతి సిన్హా. NCF రూపొందించడానికి ఏర్పాటు చేసిన ఫోకస్ గ్రూపుల సంఖ్య 21. ఫోకస్ గ్రూపుల సంఖ్య 21. NCF రూపొందించడానికి వివిధ రాష్ట్రాలకు NCERT వారు ఒక్కొక్క రాష్ట్రానికి ఇచ్చే గ్రాంటు 10 లక్షలు. రాష్ట్ర స్థాయిలో ఈ గ్రాంటును ఉపయోగించి పాఠ్య ప్రణాళిక తయారు చేసే బాధ్యత ఎవరిది? SCERT అండ్ DIET. NCF 2005కి అనుగుణంగా పాఠ్య ప్రణాళికను తయారు చేసుకున్న రాష్ట్రాల సంఖ్య 22. మరి అమలు చేస్తున్న రాష్ట్రాల సంఖ్య 17. అంటే NCF 2005 ఖచ్చితంగా అమలు చేస్తున్న రాష్ట్రాల సంఖ్య 17. NCF 2005 నివేదిక మొదటి వాక్యం దేనితో ప్రారంభమవుతుంది? సృజనాత్మకత, సహజమైన ఆనందం బాల్యానికి కీలకం అనే దాంతో మొదటిగా స్టార్ట్ అవుతుంది. సృజనాత్మకత, సహజమైన ఆనందం బాల్యానికి కీలకం. ఇది ఎవరు చెప్పినారు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ వాక్యం రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే గ్రంథంలోనిది. మరి ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి NCF ముఖ్య సూత్రాలు ఎన్ని? 4. పాఠశాలకు తరగతి గది బయట వెలుపల అనుభవాలతో అనుసంధానం చేయాలి. 2. బట్టి విధానం, కంఠస్థ విధానం తగ్గించాలి. 3. పుస్తకాలను తరగతి గదికే పరిమితం చేయకుండా విస్తృతం చేసి అందించాలి. పరీక్షలు సరళీకరించి తరగతి గది బోధనలో మిళితం చేయాలి. మనకి ఎగ్జామ్స్లో ఇవి కానివి అడుగుతారు కాబట్టి ఈ 4 ఆర్డర్ వైజ్ బాగా గుర్తుపెట్టుకోవాలి. NCF 2005లోని అధ్యాయాలు ఎన్ని అంటే 5. విద్యా దృక్పథం, అభ్యసన జ్ఞానం, పాఠశాల దశలు, పాఠ్యాంశాలు, మూల్యాంకము, తరగతి గది పరిసరాలు, వాతావరణం. విద్యా సంస్కరణలు అంటే నంబర్ 1 విద్యా దృక్పథం. అధ్యాయాలు NCF 2005లోని ముఖ్య అధ్యాయాలు ఎన్ని? 5. 5లో మనకు విద్యా దృక్పథం 1, 2 అభ్యసనం జ్ఞానం, పాఠశాల దశలు, పాఠ్యాంశాలు, మూల్యాంకనం, తరగతి గది పరిసరాలు, వాతావరణం, విద్యా సంస్కరణలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.